నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి. ఈ రోజైతే మీకు స్కీమ్ కట్టడం బెస్టా? లేదా గోల్డ్ కాయిన్స్ కొనేసి బంగారపు వస్తువు చేపించుకోవడం బెస్టా? అనే విషయం అయితే చెప్తానండి. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసరికి గోల్డ్ స్మిత్ అండి. ఓన్‌గా ఆర్డర్స్ అయితే తీసుకొని వస్తువులైతే తయారు చేస్తారు. షాప్ వచ్చేసరి మాది విజయవాడ 1 అండి. అంతే కాకుండా ఇవి రింగ్స్ వచ్చేసరికి ఎంగేజ్‌మెంట్ కోసం అని చెప్పేసి చేపించుకున్న రింగ్స్ అండి మా దగ్గర. స్టోన్స్‌వి స్టోన్ వెయిట్ అయితే ఏమో రింగ్‌లో వచ్చేసరికి గోల్డ్‌లో అయితే కలపము. ఓన్లీ స్టోన్ కాస్ట్ ఎంతో అవి వరకే బిల్ తీసుకుంటాం తప్పించేసి స్టోన్ వెయిట్ అయితే గోల్డ్ వెయిట్‌తో కలిపేసి అయితే వేయము. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే మీకు ప్రతి వీడియోలో గోల్డ్ గురించి కొత్త విషయాలైతే ఎప్పటికప్పుడు చెప్పడానికైతే ట్రై చేస్తాను. అంతే కాకుండా మేము వచ్చేసరికి ఒక వస్తువుకి ఎంత కాస్ట్ అయితే తీసుకుంటామో టోటల్‌గా అనేది మీకు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వీడియో అలాగే లైక్ చేయండండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సరే వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఈ రింగ్ వచ్చేసి ఈ 2 రింగ్స్ అండి. 2 రింగ్స్ వచ్చేసేసి 11 గ్రామ్స్ అయితే పడుతుంది. మా దగ్గర కాస్ట్ వచ్చేసరికి రూ. 1,15,000 జీఎస్టీలు వై మెయిన్ ఐటెమ్ తయారై చేసేందుకు చార్జెస్, హాల్మార్క్ చార్జెస్ ఏమి ఎక్స్‌ట్రా అయితే వెయ్యము. మాకుంటాయి కానీ ఆ తరుగులోనే మేమైతే కట్టుకుంటామండి. ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే ఏమి వేయము. ఎందుకంటే గోల్డ్ వర్కర్ అనేది సొంతంగా బంగారం కొనేసి వస్తువు తయారు చేసిస్తాం కాబట్టి. అదే జ్యువెల్లరీ షాప్‌కొచ్చేసరికి వాళ్ళకి ఇంకా మెయింటెనెన్స్ కావాలి. వాటి వల్ల ఏందంటే చార్జెస్ అయితే అదనంగానే ఉంటాయి. అంతే కాకుండా 2 వస్తువులకు కూడా ఒకే రకమైన తరుగైతే ఉండదండి. 90% ఆ వస్తువు బట్టయితే తరుగైతే ఉంటుంది. ప్లెయిన్ ఆటిలి ఒక రకంగా ఉంటుంది. స్టోన్స్ ఆటిలిది ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్క ఐటెమ్ బట్టి మనకు ఆ డిజైన్ బట్టయితే ఉంటుంది. సరే ఈరోజు టాపికొచ్చేసరికి మనం గోల్డ్ కాయిన్ బెస్టా? స్కీమ్ బెస్టా? అని కదా! ఆహ్, గోల్డ్ స్కీమ్ అనుకోండి మనం మంత్లీ ఇంతని కంపల్సరీగా పే చేయాలి. వాళ్ళ దగ్గర ఇన్ని మంత్స్ అని, నెలకి ఇంతని. మన దగ్గర ఖర్చులు ఒక్కొక్కసారి ఖర్చులు అధికంగా ఉన్నాయనుకోండి, ఆ నెల కట్టకపోతే దానికి ఎక్స్‌ట్రా చార్జెస్ అయితే కంపల్సరీగా పే చేయాల్సొస్తుంది. అంతే కాకుండా మన మనీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టేసేసి, మనమే మళ్ళీ కట్టకపోతే పొరపాటున ఎక్స్‌ట్రా చార్జెస్ పే చేయడం ఇదంతా దీనికన్నా కూడా గోల్డ్ కాయిన్ కొనుక్కోవడం బెస్ట్ అండి. ఇంతని సేవ్ చేసుకొని మన దగ్గరే ఆ కట్టే చార్జెస్‌లే ఎంతొస్తే అంత బంగారం మనం ఒక, ఒక గ్రాముకి వచ్చేసరికి ఎంత సేవ్ అయిందనుకోండి, ఆ గ్రామ్ కొనుక్కోవడం. ఇప్పుడు చాలా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతున్నవి. అలా కొనుక్కొని మనకి వస్తువు తయారయ్యడానికి ఎంతైతే బంగారం పడుతుందో 24 క్యారెట్స్ తీసుకోనండి. 24 క్యారెట్స్ తీసుకోవడం వల్ల ఏందంటే, మీకు వస్తువు తయారు చేసుకున్నప్పుడు, చేపిచ్చేటప్పుడు తరుగు చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే 24ని 22గా కన్వర్ట్ చేసి వస్తువు తయారు చేస్తారు. 24 అనేది వస్తువు ఎక్కడ తయారవ్వదు. ఎందుకంటే అది మెత్తగా ఉండి ఇరిగిపోవటం అలా అయితే ఉంటుంది. కాబట్టి దాంట్లో ఇంత పర్సెంట్ అని చెప్పేసి రాగి గాని, వెండి గాని అలా లోహాలైతే కలుపుతారు. కాబట్టి 24 కొనుక్కోవడానికి ట్రై చేయండండి. ఈ 24 గోల్డ్ కాయిన్ కన్నా కూడా మీ దగ్గర ఎవరైనా వర్క్ షాప్ వాళ్ళు గానివ్వండి, లేదా తెలిసిన వాళ్ళు ఇట్లా బంగారం పనికి సంబంధించిన వాళ్ళు ఉంటే గనక గోల్డ్ కాయిన్ కన్నా కానీ గోల్డ్ కొనుక్కోవడం ఇంకా బెస్ట్ అండి. 1 గ్రామ్, 2 గ్రామ్స్ అయినా గాని ఇస్తారు. ఇబ్బందుండదు. దానికైతే మీరు కాయిన్స్‌కొచ్చేసరికి 1%, 2% అయితే కంపల్సరీగా పే చేయాల్సి వస్తుంది. కాయిన్‌గా కన్వర్ట్ చేయడానికి. ఇదనుకోండి డైరెక్ట్‌గా మనకి బిస్కెట్‌లో నుంచి కట్ చేసి ఇస్తారండి పీసు. దానివల్ల ఏంటంటే చార్జెస్ అవేవి ఉండవు. కాబట్టి ఈ స్కీమ్ కన్నా గూడా కాయిన్స్ ఆర్ గోల్డ్ కొనుక్కోవడం అయితే బెస్ట్ అండి. మన ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండండి, షేర్ చేయండి.